మేడం ఒక్క నిమిషం మేడం. ఓ మేడం, ఇప్పుడు ఈ మధ్య న్యూస్లో ఎక్కువగా ఈ 1 monthలో భార్యలు భర్తని మర్డర్ చేస్తున్నారు, సుపారీ ఇచ్చి మర్డర్ చేస్తున్నారు, అవన్నీ చేస్తున్నారు విపరీతంగా అయినాయి. దీనికి కారణం ఏంటంటారు? ఎందుకు భార్యలు భర్తల్ని చంపేస్తున్నారు అంటే అప్పుడు న్యూస్లోకి వచ్చేది కాదు, ఇప్పుడు ప్రతి ఒక్క విషయం బయటకు పడిపోతుంది కనుక ఇదేదో పెద్ద ఎలాబరేట్ చేసి చెప్తున్నారు. అదే భార్యని చంపేసి కుక్కర్లో పెట్టేసి ఉడకబెట్టేసి ఇవన్నీ చేసినవి, అది కూడా సపోజ్ అంతే హైలైట్ చేశారు. కానీ క్రైమ్ అంతకు ముందు ఒకవైపే ఉండేది, ఇప్పుడు బ్యాలెన్స్ అవుతుంది. అంటే ఎప్పుడు వాళ్ళే చంపడమా మేము కూడా చంపొచ్చని అంటే అది బాగా మీరు సమర్థిస్తారు? అయితే సమర్థించట్లేదు. క్రైమ్ బ్యాలెన్స్ అవుతుంది అంటే అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది అని ఆలోచించుకో. అంటే క్రైమ్ ఉండకుండా ఉండాలని, కానీ క్రైమ్ బ్యాలెన్స్ కావడం ఏంటి మేడం? మీరు లాయర్గా ఉండి ఇప్పుడు మరి అదే అవుతుంది కదా, మగ తప్పు ఆడ తప్పు అని ఎంచకుండా ఒక మగవాళ్ళకే శిక్షిస్తున్న ఈ ప్రస్తుత సమాజంలో ఎస్ మేము అన్నట్టు కొన్ని భావజాలాలు పెరిగాయి కనుక 2 బ్యాలెన్స్ అవుతుంది. కానీ ఇది వెరీ రాంగ్ అండ్ వార్నింగ్ ఫర్ ది సొసైటీ.